మీరు ఉడికించిన తర్వాత పూర్ణం లేదు ఏమనుకుంటారు? ఆ గుడ్డుని తింటారా? ఏమండి తింటారా అసలు? యా ఈ భయం, భయం, అమ్మో ఇది వింతగా ఉంది, ఇది తింటే ఏమైపోతాము అనే భయం. చూడండి, అంటే మనం ఒక చిన్న లోపము కూడా పరలోక రాజ్యానికి అవరోధము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని ఏమంటున్నాడు? పరిపూర్ణంగా. అవునా? ఆ మాట మరి సార్, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త, అంటే పరిపూర్ణమైనటువంటి జాగ్రత్త, క్రియా విధానం, ఆలోచన విధానం, ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఎలా చూడాలి? ప్రభు చెప్పినటువంటి బోధకు సరిపోతుందా లేదా, మనం మాట్లాడే మాట, మనం చేసేటువంటి కార్యం సరిపోతుందా లేదా అనేటువంటి ఆలోచన తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మనకు బాగా తెలుసండి, ఎదుటివారికి అపకారం చేయడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ అపకారము ఎదుటివాడు మనకే చేస్తే మన మనసు ఎంత గాయమవుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. మనం ఎదుటివారికి అపకారం చేసేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము, అదే పరిస్థితి మనకెదురైతే ఎదుటి వారిని కొట్టినప్పుడు గాయమైతే ఆ బాధ ఎంతో, అదే కర్రతో అదే కత్తితో మనం గాయం చేసుకుంటే ఆ బాధ ఎంతో మనకు అర్థం కావాలి. కనుకనే ఎప్పుడు కూడా తనను తాను ఎదుటి వారిలో చూసుకోవాలి అనేటువంటి సత్యాన్ని, లేకపోతే ఎదుటి వారిని తనలో చూసుకోవాలనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు అందుకే బోధించాడు. అలా చూసినప్పుడు ఎదుటి వారికి మనం ఏ కీడు అపకారము తలపెట్టం. ఒకవేళ వారి కొరకు ప్రార్థన చేస్తాం, ఏమని? వాడు చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలని కాదు, ప్రభువా వాడిని మార్చు, ఒకవేళ నీవు నాకు ఏ స్థితి ఇచ్చావో ఆ స్థితికి వారిని కూడా నడిపించు తండ్రి. అందుకని కదా యేసు ప్రభు అన్నారు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. స్తెఫను గారు కూడా అన్నాడు, నాయనా వీరి పాపాలు వీరి మీద మోపకన్నాడు. అంటే యేసుక్రీస్తుకే సాధ్యమైందా అంటే కాదు, స్తెఫను వలె స్తెఫను చూపించి ఇది మనుషుని కూడా సాధ్యమే. రైట్. స్తెఫనుతో ఆ మాట ఎందుకు పలికించాడంటే, ఎదుటి వారిని క్షమించడం ఎవరికి సాధ్యం? స్తెఫనుకు కూడా, అంటే మనిషికి కూడా సాధ్యమని స్తెఫనును గొప్ప ఎగ్జాంపుల్గా చూపించాడు. కాబట్టి పూర్ణ జాగ్రత్తగా మీ విశ్వాసమునందు సద్గుణమును గమనించండి. ఏ లక్షణాలు కలిగి ఉండాలో క్రైస్తవుడు ప్రాముఖ్యంగా వాటిని ఏ రీతిగా అలవర్చుకోవాలో, వాటిని అలవర్చుకోవడానికి ఎంత ప్రయాసపడాలో. మాటలు కాదండి, ఒక మనిషి మంచిగా బ్రతకడం అంటే మాటలు కాదు. చెడ్డవాడిగా బ్రతకడానికి ఎన్నైనా మార్గాలు ఉన్నాయి. మంచివాడిగా బ్రతకడానికి ఈ లోకము అర్హమైనది కాదు. అందుకని మీరు ఈ లోకమునకు వేరే జీవించండి అన్నాడు. ఈ లోకంలో చెడ్డవాడు చాలా జాగ్రత్తగా చక్కగా బ్రతకొచ్చు, వాడికి సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు కత్తేసుకుని వస్తే వాడికి అడ్డు వెళ్ళేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఎక్కడ నరుగుతాడని భయం కదా. ఒక మంచి మాట చెప్తే చెప్పొచ్చు ఎలవాయి అంటాడు. కారణం ఏంటి? వీడి దగ్గర ఏ కత్తి ఉండదు, ఏ కర్ర ఉండదు. ఈ మాట ఏం కుట్టేది వాడిని, కానీ ఈ మాట ఏం చేస్తుందంటే గాయం చేస్తుంది. ఈ మాట గాయాన్ని రేపుద్ది, ఈ మాట గాయాన్ని పూడ్చుద్ది. అందుకనే యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు వారి హృదయాల్లోకి చొచ్చుకెళ్ళినట్టుగా, ఆ మాట వారి హృదయాల్లో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగివేసినట్టుగా మనం అనేక మంది జీవితాలను మనం చూడగలం. ఒక మాట వారి జీవితాన్ని మార్చివేసినట్టుగా మనం చూస్తాం. నీవు లేచి నడువు అన్న మాట ఏ మెడిసిన్ లేదండి. వాడు వెంటనే ఏదైనా మెడిసిన్ ఇస్తాడా? లేకపోతే కొంతకాలం వాడికి ఏమైనా ఎవరికి తెలియకుండా మందు వాడించాడా? నథింగ్, ఏం జరగలే. అనేక మంది జనం చూస్తుండగా నువ్వు యేసుక్రీస్తు నామమున లేచి నడుమన్నాడు. రాత్రి మనం చదువుకున్న పేతురు కూడా తబితా లే అన్నాడు. చూడండి, కాబట్టి ఆ మాట ఎంతటి శక్తి లేదంటే అది కేవలం దేవుని మాట అయితే, ఆ మాట నీ నోట ఉంచాడు అంటే దేవుని శక్తి నీలో కూడా నాలో కూడా మనందరిలో కూడా ఉంచాడు. ఎప్పుడు అంటే మనము క్రీస్తు స్వరూపాన్ని మన శరీరమందు ఏం చేసినప్పుడు, ధరించుకున్నప్పుడు మాత్రమే. క్రీస్తు యొక్క ఆత్మను మన ఆత్మలో ముద్రించుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క అధికారాన్ని మనం పొందగలుగుతాం. చదువుదాం, ఏమని? విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు ఏమంట? సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను. వినండి, ఎంతటి సద్గుణాలను, మనలో ఉన్నటువంటి ప్రతి అవలక్షణాన్ని ఆయన తీసివేసి ఇటువంటి సద్గుణాలను పెంచి పోషించడానికి ఈ వాక్యాన్ని ఎలా ఇచ్చాడంటే జీవాహారముగా ఇచ్చాడు. నేనే జీవాహారమును అన్నాడు కదా.
నేనే జీవాహారమును, నేనే జీవజలమును అన్నాడు, నేనే నిత్యమును అన్నాడు, నేనే మొదటివాడును కడపటివాడును అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి నశించుడు అన్నాడు. 125 కీర్తన మనం చాలా సందర్భాలు చదవండి మరొకసారి, మొదటి నుండి 1-2 వచనంలో. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలసు సియోను కొండ. అంటే ఈ సియోను కొండ కదండి, మనం భూమి మీద చూస్తున్నటువంటి. రాత్రి ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం, సౌలు సియోను కొండకి అరివే దేశానికి వెళ్ళాడని చెప్పుకున్నాం. ఆ సియోను కొండ కాదు, పరమ సియోను కొండ, పరమ పవిత్ర స్థలము. ఆ స్థలానికి మనల్ని నడిపిస్తాడు. ఎప్పటికంటే ఎప్పటికీ పాడు అనేటువంటి రాజ్యానికి. ఆ రాజ్య ప్రవేశం కొరకు మనం ఏం చేయాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ సహోదర ప్రేమలో ఏముండాలంటే చెప్పండి, ఆ సహోదర ప్రేమలో ఏముండాలంటే దయ ఉండాలి కదా. దయను అమర్చుకొనుడి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానముతో మిమ్మును నింపుతుంది. ఇవి మనలో విస్తరించినప్పుడు అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన గురించినటువంటి జ్ఞానము మనకు అనుభవంగా వస్తుంది. వ్యవసాయం చేయడం ప్రారంభించిన వాడు ఈ సంవత్సరం ఒకలాగా, తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇంకొకలాగా, ఒక 20 సంవత్సరాల తర్వాత వాడి సైంటిస్ట్ లాగా ఎలా మారిపోతాడో అలా క్రీస్తుతో గడపడం వల్ల, దేవుని మందిరంలో జీవించడం ద్వారా అనునిత్యము మనం చదువుతాం. ఈ 40 దినాలు ఈ ప్రభు ఒక మండల కాలంలో మనకిచ్చినటువంటి మండల కాలంలో ప్రతిరోజు దేవాలయానికి రావడం వల్ల ఈ వాక్యము మన హృదయాలను ఎంతగా తాకుతుందో, అలా ప్రతి పునరుత్థానము దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ప్రత్యేకమైనటువంటి మనిషిగా మనం ఏం చెప్పామంటే ఆవిర్భించబోతున్నాం. అంటే ఈ ఆవిర్భావము ఎలా ఉంటుందంటే ఒక ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉంటుంది. ఒక మనిషిగానే కనబడతాడు, కానీ ఒక నూతన ఆవిర్భావాన్ని మనం లోకానికి దేవునికి చూపించగలం. ఈ నూతన ఆవిర్భావం అయితేనే తప్ప మనం నిత్యరాజ్యంలో ప్రవేశించలేం. అంటే ఒక మనిషిలాగా ప్రవేశించలేడు కదా, ఒక మనిషిలాగా ప్రవేశించలేడు. ఒక మనిషి చంద్రమండలానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఆ చంద్రమండలంలో ఉన్నటువంటి వాతావరణానికి తగినట్టుగానే వీడు సిద్ధపడాలి. కనుక ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం. పరలోక రాజ్యంలో ఇటువంటి వాతావరణం ఉండదు. ఇప్పుడు మనకు కనిపించే సూర్యుడు ఉండడు కదా. మొన్న డాక్టర్ గారు నేను మాట్లాడుకుంటూ ఉన్నాం, డాడీ ఈ ఒక వెలుగు ఎంత ప్రకాశమానంగా ఉంది అంటే అన్నాడు ఆయన. డాడీ అవును, ఆయన 1,000,000 సూర్యుల కంటే ప్రభావం కలిగిన. మనం ఒక్క సూర్యుడి గురించి ఎలా మాట్లాడుతున్నప్పుడు ఆయన 1,000,000 సూర్యుల కంటే ప్రభావం కలవాడని చదువుతున్నాం కదా. అసలు ఆ ప్రభావం ఎంత చూడముచ్చటగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అని సందర్భం గమనించండి. కనుక ఈ చూస్తున్నటువంటి సూర్యుడు మనకున్నాడు, కనబడేటువంటి చంద్రుడు మనకున్నాడు, ఈ ఆకాశ నక్షత్రాలు మనకుండవు, మనం నుంచున్నటువంటి భూమి మనకుండదు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దొరుకుతుంది. దాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ భక్తి. కాబట్టి ప్రియులరా చదువుదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి వాగ్దానాలను మనము మన జీవితంలో పొందుకుంటూ ఎలా బ్రతకాలంటే చూడండి, మనలో ఒకసారి చదివి నేను వాక్యం ముగిస్తాను. ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావము అందు పాలువరగినట్లు వాటిని అనుగ్రహించును. ఈ హేతువు చేత 5వ వచనం, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునకు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అలవర్చుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఆ రీతిగా బ్రతుకుతూ అనేక మందికి ఆదర్శప్రాయంగా, ప్రాముఖ్యంగా ప్రభు దృష్టిలో యోగ్యులుగా ఎంచబడుతూ నిత్య రాజ్యానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. సమస్త జ్ఞానం